Hi everybody, నేను మీ ప్రీ అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ డిస్నీ సీ పార్ట్ 2 వ్లాగ్. పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ అదు లెట్స్ గెట్ స్టార్టెడ్. Oh my god, it's very scary. మీరు పార్ట్ 1 చూసి ఇటు వచ్చుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము ఈ రైడ్ కోసమే వెయిట్ చేస్తూ ఉండే. సో ఫైనలీ లోపలికి వచ్చేసాము. దిస్ ఈజ్ ఇండియానా జోన్స్ అడ్వెంచర్ అనమాట. సమ్ టెంపుల్ ఆఫ్ క్రిస్టల్ స్కల్ అని ఉండే. సో నాకైతే ఐడియా లేదు. సో దీంట్లో ఏంటంటే సమ్ సూపర్ న్యాచురల్ పవర్తో ఉంటుంది, సమ్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు ఇన్ఫర్మేషన్. వెళ్తుంటేనే ఫుల్ డార్క్గా అసలు చాలా స్కారీగా ఉండే ఆ స్కల్స్ అవన్నీ చూసినప్పుడు. బట్ కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉండింది. ఇది నేనైతే సెలెక్ట్ చేసుకోలేదు, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో బాయ్స్ అందరూ సెలెక్ట్ చేసుకున్నారనమాట మంచిగా థ్రిల్లింగ్గా ఉంటుందని. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు తప్పదు కదా, సో వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ రైడ్లో మిలిటరీ బేస్ వెహికల్ ఏదైతే ఉందో చాలా షేక్ అవుతుంది అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టుకోమని చెప్పారు, ఒక సాకెట్ లాగా ఇచ్చారు. సో అందుకే ఈ రైడ్ లోపల వీడియో తీయలేదు. ఈ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం. A few moments later. మేము రైడ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసరికి లంచ్ టైం వచ్చేసింది. సో దగ్గరలో ఏమున్నాయి రెస్టారెంట్స్ అని యాప్లో చూసినప్పుడు ఇక్కడ ఒక ఇండియన్కి సిమిలర్ రెస్టారెంట్ ఒకటి చూపించింది. బేసిక్గా ఇది ఒక అరేబియన్ ఇన్స్పైర్డ్ థీమ్ అనమాట. అలాద్దీన్ థీమ్ ఉంది కదా, సో లోపల ఫ్లయింగ్ కార్పెట్స్ అని అలాద్దీన్ థీమ్ రిలేటెడే ఉంటుంది ఈ సెట్ లోపల మొత్తం. సో లోపలికి వెళ్తున్నాము ఫుడ్ తిందామని. ఫైనలీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము. తందూరి చికెన్ సపరేట్ అండ్ చికెన్ కర్రీ విత్ రైస్ సపరేట్. అందులో నాన్ కూడా వస్తుందంట. ఇక్కడ ఏంటంటే కర్రీ కొంచెం స్వీట్గా ఉంటుంది జాపనీస్ వాళ్ళకి తగ్గట్టు, బట్ మనకు ఆప్షన్ లేదు కాబట్టి తప్పదు. ఈలోపు ఫేస్ ఎలా ఉందా అని ఒకసారి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తే మేకప్ మొత్తం పోయింది గాయస్. ఫుల్ స్వెట్ కదా, అసలు తుడిచేసరికి లాస్ట్కి ఏం మిగలలేదు. బట్ ఫుడ్ చూసాకైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. నాన్ కానీ చికెన్ కర్రీ కానీ తందూరి చికెన్ కానీ చాలా ఎమ్మీ ఉంది. నెక్స్ట్ అయితే నేను ఎవ్వరి మాట వినకుండా స్ట్రైట్గా లిటిల్ మెర్మైడ్ సెట్కి వచ్చేసాను. బయట నుంచి చూస్తేనే ఇంత ప్రెటీ ఉంది, అసలు లోపల వెళ్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళాము. ఇందులో ఏంటంటే ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాకింగ్ చేయొచ్చు అనమాట. లోపల సీలింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. పైన చూసారు కదా మొత్తం వాటర్ డిజైన్ ఇచ్చారు, అండర్ వాటర్ ఉన్నట్టు అనమాట. మూవీ చూసిన వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో ఫిష్ రైడ్స్ కానీ ఇలా ఆక్టోపస్ రైడ్స్ కానీ చాలా ఉండే. ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట మేమైతే. కిడ్స్ అడల్ట్ అని ఏమి ఉండదు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. 1 hour later. Hi friends, మేము ఇక్కడ డిస్నీలో ఉన్నాం ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? ఫైనలీ నా ఫేవరెట్ కార్నర్కి అయితే వచ్చేసాము. దిస్ ఇస్ ఫ్యాంటసీ స్ప్రింగ్స్. ఇది ఒక 1.5 year ముందే స్టార్ట్ అయింది. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. ఇందులో 4 రైడ్స్ ఉంటాయి, పీటర్ పాన్, ఫ్రోజన్, రపుంజల్ అండ్ టింకర్ బెల్. సో ఈ రైడ్స్ ఏంటంటే ఆ స్టోరీ ఏదైతే ఉందో హోల్ స్టోరీని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ యానిమే కానీ రియల్ లైఫ్లో మనం దగ్గరుండి మన కళ్ళ ముందు జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి రైడ్స్. అందుకే చాలా డిమాండ్ వీటికి.
ఇలా వెళ్తున్నప్పుడు ఇలా క్యూట్ కార్నర్ ఒకటి కనిపించింది. ఐ థింక్ మనం ఒక విష్ అనుకోని కాయిన్ అందులో వేయాలనుకుంటాను. మేము అది చేయడం మానేసి ఇండియన్ ₹1 ఎవరన్నా ఏసారా అని వెతికాం చాలా సేపు. కానీ దొరకలేదు. ఈరోజు లక్ అయితే మా సైడ్ ఉందని చెప్పేసి మేము అనుకున్నాము. జనరల్‌గా ఈ రైడ్స్‌కి ముందే బుక్ అయిపోతాయన్నమాట. పార్క్‌లో ఎంటర్ అయిన వెంటనే 5 మినిట్స్‌లో ప్రయారిటీ పాస్ అందరూ తీసేసుకుంటారు. ప్రయారిటీ పాస్ పక్కన పెట్టినా కూడా ఒకవేళ పాస్ కొనుక్కోవాలనుకున్నా కొన్నిసార్లు చూపించదు. ఈరోజు ఏంటంటే స్టాండ్ బై పాస్ అని పెట్టారనమాట. అంటే మనం నిలబడొచ్చు. అది మన ఇష్టం. ఆల్మోస్ట్ 1 అవర్ పైన వెయిటింగ్ ఉందని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ యూ టర్న్ తీసుకోవాలన్నమాట. లైన్ చూసారు కదా చాలా పెద్దగా ఉంది. ముందుకెళ్ళి అక్కడ యూ టర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి రావాలి. మేమైతే రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు అన్న థాట్‌తో ఆల్మోస్ట్ 80 మినిట్స్ వెయిట్ చేసాం గైస్. లైక్ లిటరల్లీ ఇక్కడ జనాలు చూసారు కదా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ క్రాస్ చేసి వెళ్ళాలి. లోపలికొచ్చిన తర్వాత కూడా రైడ్ ఎక్కే టైంలోపు కొంచెం వెయిట్ చేయాలి. ఈలోపు ఇక్కడ యాంబియన్స్ అయితే క్రేజీ ఉన్నింది. ఇలా లీవ్స్ మీద అయితే ఇలా ఫెయిరీస్ తిరుగుతుంటే క్యాప్చర్ చేయడానికి నాకు కుదరలేదు. ఒక రైడ్‌లో ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఫాస్ట్‌గానే వెళ్ళిపోతుంది క్రౌడ్ ఇక్కడ. నేనైతే పీటర్ పాన్ మూవీకి చాలా పెద్ద ఫ్యాన్ని. నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు చూసుంటానో నాకే తెలీదు. అండ్ దిస్ ఇస్ అ 3D రైడ్ అనమాట. అందుకే ఇక్కడ క్లాసెస్ కలెక్ట్ చేసుకోమని కూడా పెట్టారు. సో కెమెరాలో అంత బాగా రికార్డ్ అవుతుందో లేదో అని చెప్పేసి నేను కెమెరా యూజ్ చేయలేదు. బట్ నెక్స్ట్ వచ్చే రైడ్స్ అయితే ఎంత అమేజింగ్ ఉంటాయో ఫుల్ రికార్డ్ చేశాను. లాస్ట్ దాకా చూడండి. పీటర్ పాన్ మూవీ మీరు చూసారా? పీటర్ పాన్కి ఒక సూపర్ పవర్ ఉంటుంది కదా, తన గర్ల్ ఫ్రెండ్ వెండీని విండో నుంచి బయటకు తీసుకెళ్ళి ఇలా ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. సో ఈ రైడ్ కూడా సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సే, మనకు ఒక ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. సో మీకు కూడా పీటర్ పాన్ గురించి తెలుసుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. 2 hours later. నాకు డిస్నీ స్టాఫ్ అంటే ఎంత ఇష్టం తెలుసా? ఇలా హ్యాపీగా హాయ్ బాయ్ చెప్తారనమాట. బై ద వే మేమైతే రపుంజల్ రైడ్కి ప్రయారిటీ పాస్ పర్చేస్ చేసాము 2000 yen per person. ఎందుకంటే పీటర్ ప్యాన్లోనే మాకు వెయిట్ చేసి చేసి ఓపిక అయిపోయింది. ఈ రైడ్ అయితే ఫుల్గా రికార్డ్ చేశాను. సో తప్పకుండా ఎంజాయ్ చేయండి.
moments later. రపున్జెల్ రైడ్ని ఇంత బ్యూటిఫుల్గా టోక్యో డిస్నీ సీలోనే నేను చూశాను. వేరే డిస్నీలో నేను చెక్ చేశాను కానీ నాకైతే ఎక్కడా కనిపించలేదు. చూసారు కదా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో. ఇలా బయటికి రాగానే నెక్స్ట్ నాకు ఫ్రోజన్లో ఎల్సా వాయిస్ వినిపించింది. సో ఎల్సా ఒక్కటి మిస్ అవ్వడం దేనికి అని చెప్పేసి పాసెస్ చెక్ చేస్తే లక్కీగా మాకు 715 పాసెస్ దొరికాయి. సో మళ్ళీ మేము 2000 పే చేసి తీసుకున్నాము. 1 hour later. Frozen. ఇది మా లాస్ట్ రైడ్ గైస్. కానీ ఈ రైడ్ అయితే నేను ఫుల్లీ క్యాప్చర్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది. అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రోజన్ మూవీ నాకు తెలిసి చాలా మంది చూసుంటారు. అసలు ఈ రైడ్ని మీరు జస్ట్ చూడండి, మీరే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో.
Please remain seated while Please. One with the wind and sky. అప్పుడే అయిపోయింది అనుకోకండి. గ్రాండ్ ఫినాలే ఇంకా మిగిలి ఉందన్నమాట. నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో. సో ఇప్పుడు మేము ఫైర్ వర్క్స్ షో ఉంటుంది, అక్కడికి మేము వాక్ చేస్తున్నాము. మేము వెళ్ళేసరికి అందరూ వచ్చి కూర్చున్నారు. ఇది హైలైట్ అనమాట డిస్నీసీలో లాస్ట్. ఈ షో అయితే నేను ఇంతకుముందు చూడలేదు. సో ఇది ఎలా ఉంటుందా అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. కానీ ఆ మూమెంట్లో నా హార్ట్లో ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చిన్నప్పటి నుంచి చాలా పెద్ద డిస్నీ ఫ్యాన్ని. ఇప్పుడు కూడా లిటరలీ ఒక ప్రిన్సెసెస్ మూవీస్ కానీ, బార్బీ మూవీస్ కానీ, మిక్కీ మిన్నీ ఇలాంటి ఎన్నో సిరీస్ చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఇందాక ఫైర్ వర్క్స్లో వాళ్ళందరూ నా కళ్ళ ముందు కనిపిస్తుంటే లిటరలీ నాకు ఏడుపు వచ్చేసింది. చాలా కంట్రోల్ కూడా చేసుకున్నాను. చాలా గ్రేట్ఫుల్గా, చాలా లక్కీగా అనిపించింది. అండ్ దట్ టు మై పార్ట్నర్ ఈస్ రైట్ బిసైడ్ మీ. తనతో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా డ్రీమీగా అనిపించింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎక్స్పీరియన్స్.
ఓ మై గాడ్, లిటరలీ నేను ఒక 30,000 స్టెప్స్ చేస్తుంటానేమో ఆల్రెడీ. డిస్నీ సీ నుంచి బయటికి రాగానే బస్సెస్ రెడీగా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈజ్ రియలీ కన్వీనియంట్. మనం టికెట్ అయితే పర్చేస్ చేయాలి. మేము బస్ దిగి ఇప్పుడు మళ్ళీ మెట్రో తీసుకున్నాము ఇంటికి వెళ్ళడానికి. ఆన్ ద వే అయితే మెక్డొనాల్డ్స్లో ఏమైనా తిందాం అనుకున్నాము. నేనైతే చాలా హ్యాపీగా వెళ్తున్నాను ఇంటికి. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.